హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రీతు. వెన్నెల ముందు అన్ని పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ పార్ట్ వీడియో చూడండి. వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందేమో పలకరించబోతే స్పందించలేదు. ఇప్పుడేమో ఆయనే మాట్లాడేసరికి అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడే పిలుస్తాను నాన్న, మీరు తింటూ ఉండండి, నేను వెళ్ళి ఆయన్ని తీసుకొస్తాను అని పరుగున లేచి సూర్య కోసం వెళ్ళింది జనని. బయటికి మాత్రం ఏదో సురేఖ కోసమే చేసినట్టు తలెత్తి ఇప్పుడు సంతోషమా అన్నట్టు చూశాడు ఆవిడ వంక. ఈ మాత్రమైనా చాలనుకుని ఆవిడ తృప్తిగా నవ్వింది. గార్డెన్లో చెట్టు కింద నిలబడ్డ సూర్యాని చేరి అతని ఒడిలో వాలి హత్తుకొని, నాన్న నిన్ను తినడానికి పిలిచాడు సూర్య అంది కన్నీళ్లు దాచేసుకుని. అయితే ఏంటి, అర్థమై కూడా కావాలనే బెట్టుగా అన్నాడు. తినడానికి రావాలి నువ్వు, మా బుజ్జి కన్నయ్య కదా, నాన్నకి ఇప్పుడే మూడ్ వచ్చింది, మనం దాన్ని స్పాయిల్ చేయొద్దు అంది బుజ్జగిస్తూ. నాకు ఆకలిగా లేదు, నువ్వు తినేయి అంటుంటే అతను కోపంగా ఉన్నాడని అర్థమైంది జననికి. హగ్ వదిలి అతని మెడ చుట్టూరా చేస్తూ, బోరింగ్ అబద్ధాలు నాకు చెప్పకు, నీ జానం ఇక్కడ అంది నెమ్మదిగా కూల్చేస్తూ. ఆమె చేతి స్పర్శ తగలగానే మెత్తబడి నడుం పట్టుకొని దగ్గరికి లాక్కొని చేతి పట్టు బిగిస్తూ, నేను రాను మొండిగా చెప్తూనే ఆమె పెదాలు పట్టుకొని లాగాడు. మా మంచి కన్నే కదా, రావచ్చు కదా అంది పెదాలు సాగదీస్తూ. వస్తే నాకేంటంట అని అడిగాడు తను కూడా సాగదీస్తూ. కన్నయ్యకి ఏం కావాలంట అంది తను ఇంకా సాగదీస్తూ. కన్నయ్యకి ఏం కావాలో జానమ్మకి తెలియదంటనా కన్ను కొడుతూ అడిగాడు. కళ్ళు మూసుకొని పెదవి విరుస్తూ తలని అడ్డంగా ఊపింది, అర్థమై కూడా అర్థం కానట్టు. చిన్న నవ్వుతో విరిచిన తన పెదవిని అతని పెదాలతో అందుకున్నాడు. సూర్య చేస్తున్న అల్లరి పనికి చిరుకోపంగా అతన్ని దూరం తోసి, కొట్టేస్తాను కన్నయ్య నిన్ను, నేనేం అడుగుతున్నాను నువ్వేం చేస్తున్నావు, ఇవన్నీ ఇక్కడ చేసేది అంతే కోపంగా అరిచింది. నువ్వు ఇలా ముద్దుగా బుజ్జగిస్తే ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ మరి అన్నాడు అంతకంటే ముద్దుగా ఫేస్ పెట్టుకొని. అతని ముద్దు మొహానికి చిన్నగా సిగ్గుపడుతూ, ఇంటికి వెళ్ళాక నువ్వేమంటే అది, కానీ ఇప్పుడు పద తినడానికి అంది. నిజంగానా, నేను ఏదంటే అదా అన్నాడు ఎగ్జైట్ అవుతూ. అతన్ని వదిలి వెనక్కి నడుస్తూ, నేను చెప్పినట్టు వింటేనే అని నవ్వుకుంటూ లోపలికి నడిచింది. కొంగున కట్టేసుకుంటున్నావు జానమ్మ అని నవ్వుతూ తన వెనకే సూర్య కూడా లోపలికి వచ్చాడు. శివప్రసాద్ పక్కన ఒక చైర్, ఆ పక్కన ఇంకో చైర్, ఇవి మాత్రమే ఖాళీగా ఉన్నాయి అంతే. ఆయన పక్కన చైర్ వదిలి మిగిలిన చైర్లో సూర్య కూర్చుంటే ఆయన పక్కన చైర్లో జనని కూర్చుంది. ఇంట్లో వాళ్ళ ప్లాన్ ప్రకారంగా అలా అవి మాత్రం వదిలేశారు. తింటున్నప్పుడు అనుకోకుండా జననికి పొలమారితే కోపాన్ని మరిచి తల మీద తడుతూ, నెమ్మదిగా తిను జానమ్మ అంటూ మంచినీళ్ళు అందించాడు శివప్రసాద్. సూర్య తీసిన వాటర్ తిరిగి టేబుల్ మీదకి చేరితే అందరి మొహాల్లోనూ నవ్వు పూసింది ఆయన పనికి. అంతలోనే ఆయన ఏం చేశారో అర్థమై వాటర్ అక్కడే పెట్టి తినే పనిలో పడ్డాడు. జనని నవ్వుతూ తిరిగి తినడం పూర్తి చేసే పనిలో పడింది. సూర్య ఒప్పుకోవడం తెలిసి కూడా జననికి అక్కడే ఉండిపోవాలనిపిస్తుంటే మెల్లగా వచ్చి అనుని గోకింది. అను వెళ్ళి అర్జున్ చెవిలో ఊదితే, వాడు నా మాట వింటాడా, వింటే గింటే జనని మాటే వినాలి. తిరిగి జనని దగ్గరికే పంపాడు అర్జున్ అనుని. ఇక తనే రంగంలోకి దిగక తప్పదని అర్థమై నెమ్మదిగా సూర్యాని చేరింది. కన్నయ్య అంది సాగదీస్తూ. హ్యాపీనా ఇప్పుడు, ఇంక వెళ్దామా అన్నాడు నవ్వుతూ. మరేమో, నైట్ ఇక్కడే స్టే చేసి రేపు ఉదయం అంటుంటే, నోవే అన్నాడు సీరియస్గా పైకి లేచి. ఈరోజు ఇక్కడే ఉంటే నీకు కిస్సీ ఇస్తా అంది సూర్య వీక్ పాయింట్ మీద కొడుతూ. ఆ మాటకి మొహంలో సీరియస్నెస్ పోయి ఎగ్జైట్మెంట్ చేరింది. అంతలోనే మళ్ళీ ఉడుక్కుంటూ, ఇంటికి వస్తే నువ్వు ఎలాగైనా ఇవ్వాలి, అప్పుడు వస్తే ఏదంటే అదని చెప్పావు, మర్చిపోయావా జానమ్మ అన్నాడు కార్నర్ స్మైల్ చేస్తూ. అది క్యాన్సిల్, ఇది ఫైనల్ అంది బెట్టు చేస్తూ. ఊహు, రెండు ఓకే అయితే చెప్పు, అప్పుడు ఆలోచిస్తాను, లేదు అంటే అవసరం లేదు అన్నాడు చేతులు కట్టుకొని. జనని నవ్వుతూ, యాహూ, అయితే ఈరోజు ఇక్కడే ఉండిపోవచ్చన్నమాట
అంది సంబరంగా లేచి. జనని సంతోషాన్ని చూసి సూర్య మొహం మీద కూడా నవ్వు చేరితే తన ఇష్టాలని ఓకే చేసినందుకు అంతకు మించి సంతోషంగా అనిపించింది సూర్యకి. నైట్కి అక్కడే ఉండిపోయారు. ఇక అను, జాను, సురేఖ ఒక గదిలో పడుకుంటే అలేఖ్య, శేఖర్లకి ఒక గదినిచ్చి అర్జున్, సూర్య, శివప్రసాద్ మరో గదికి చేరారు. ఇంట్లో 3 గదులే ఉండడంతో కిస్ ఇస్తానని జనని అతని బోల్తా కొట్టించిందని అర్థమై ముందే ఉడుక్కుంటూ ఉంటే అక్కడ జరిగిన మరో అద్భుతం. ఇష్టం లేని మామ పక్కనే తన పాన్పుని ఏర్పాటు చేశారు. నిప్పుల కుంపటిలో పడుకున్నట్టు చేతులు కాళ్ళు బిగించుకొని ముడుచుకొని అర్జున్కి ఆనుకొని పడుకున్నాడు సూర్య. కావాలని అర్జున్ ఇంకా దగ్గరికి జరుగుతూ కాళ్ళు చేతులు వేస్తుంటే, నీ అమ్మ ఉన్నదే ఎలుక పిల్లంత బెడ్రా అంటే వచ్చి నా మీద పడతావేరా పందికొక్కు దుబాయ్ అని విసుక్కుంటూ పైకి లేచి కిందికి దిగి విసవిస నడుస్తూ హాల్లోకి వచ్చేశాడు. అర్జున్ నాలుక చరుచుకున్నాడు. రాంగ్ టైం అనుకొని శివప్రసాద్ లేచొచ్చి సోఫాలో పడుకున్నాడు. నా కోసం త్యాగాలా ఇప్పుడు అని సూర్య మనసులో అనుకొని, వెళ్ళి లోపల పడుకోండి, నేను టెర్రస్ పైకి వెళ్తాను అని పెడమొహం వేసుకొని చెప్పేసి లోపలికి వెళ్ళి దుప్పటి తీసుకొని వచ్చి టెర్రస్ పైకి వెళ్ళాడు. సూర్యానే ముందు మాట్లాడినందుకు ఆయన ఈగో చల్లారి ఒక నవ్వు నవ్వుకొని వెళ్ళి పడుకున్నాడు అర్జున్ పక్కన. సూర్య టెర్రస్ మీదకి చేరగానే జనని నుంచి మిస్ అయిన కిసెస్ అన్నీ మస్కిటోస్ గ్యాప్ లేకుండా ఇచ్చేస్తుంటే చిరాగ్గా కిందున్న దుప్పటిని లాక్కొని పైన వేసుకుని బాడీ మొత్తం కవర్ చేసుకున్నాడు. ఉక్కపోత సూర్య మీద పగపట్టేసినట్టు చెమటలు తెప్పిస్తుంటే తాళలేక దుప్పటి తీసేశాడు మొహం మీద నుంచి. దోమలు మళ్ళీ వాటి పని స్టార్ట్ చేసి సూర్య మొహాన్ని కందిపోయేలా చేస్తుంటే చేతులతో విసురుకుంటూ మోచేతిని మొహానికి అడ్డుగా పెట్టుకొని అటు ఇటు దొర్లుతూ ఆ కాలరాత్రిని గడిపే పనిలో ఉన్నాడు. సమయం గడుస్తుండగా ఓ దోమ ఇచ్చిన తీయని కిస్సి సూర్య చెంపని చేరేసరికి ఆ దోమ ఎవరో అర్థమై తన చేతిని తీసి ఆ దోమ చుట్టూ చుట్టేశాడు. దొంగ, ఇంకా నిద్రపోలేదా అంది జనని నవ్వుతూ. నిద్ర పట్టలేదా అని అడగాలి నువ్వు. ఇష్టం లేకుండా నిన్ను తీసుకువెళ్ళానని నాకు పనిష్మెంట్ ఇస్తున్నారు కదా నువ్వు మీ నాన్న కలిసి అనగానే, ఎక్కడెందుకు పడుకున్నావు మరి నువ్వు గది వదిలేసి అతని ఎద మీద వాలి సూర్య చేతులతో ఆడుకుంటూ అడిగింది. ఇద్దరు పడుకునే బెడ్లో ముగ్గురు పడుకుంటే ఎలా ఉంటుంది, అసలే ఉన్న ముగ్గురివి భారీ ఆకారాలే అంటుంటే, అయ్యో మేము మీ అంత రిచ్ కాదులే బాబు, ఏదో మాకున్నంతలో మేము అలా అలా అడ్జస్ట్ చేసుకుంటాం అంది దెప్పి పొడుస్తూ. ఆ మాటకి జనని మొహాన్ని చేతుల్లోకి తీసుకుని కొరికేస్తూ, మేము రిచ్ అయితే మీరేంటి, చంపేస్తాను ఇంకోసారి అలాంటి మాట అన్నావంటే అన్నాడు వాన్ చేస్తూ. బొంగమూతి పెట్టుకొని సూర్య కొరికిన చోట రుద్దుకుంటూ అతన్ని చూసింది. కిస్సి ఇస్తానని నన్నే బోల్తా కొట్టిస్తావు కదా, ఇప్పుడు బాగుందా లవ్ బైట్ అనగానే మూతి తిప్పుకొని నేను వెళ్తున్నా అని విసురుగా పైకి లేవబోయింది. అమాంతం తన చెయ్యందుకొని కిందికి లాగి, సారీ జనని, ఇంకోసారి కొరకను, ఉండవా ప్లీజ్ అన్నాడు బ్రతిమిలాడుతూ. ఆ పిలుపుకే కరిగిపోయి సిగ్గుపడుతూ సూర్య ఒడిలో వాలిపోయింది. అమ్మయ్య అనుకున్నాడు సూర్య నిట్టూరుస్తూ. సూర్య, నువ్వు నన్ను జనని అని పిలిస్తే నాకెంత ఇష్టమో తెలుసా, నువ్వు పిలుస్తుంటే నా పేరు నాకే నచ్చేస్తుంది. ఎక్కడున్నా పరుగున వచ్చి నీ ఒడిలో వాలిపోవాలనిపిస్తుంది. ఇంకా నువ్వు పిలిచిన ప్రతిసారి నాకు లోపల ఏదో అయిపోతుంది అంది తన ఫీలింగ్ని వివరిస్తూ. ఏదో అంటే కావాలని అడిగాడు తనేం చెప్తుందో విందామని. ఏదో అంటే ఎలా చెప్పను, నువ్వు నన్ను తాకినప్పుడు, పిలిచినప్పుడు, చూసినప్పుడు ఐ ఫీల్ సంథింగ్ సూర్య. నా హార్ట్ టకటకా కొట్టేసుకుంటుంది. నా బాడీలో నాకే తెలియకుండా చిన్నగా షివరింగ్ స్టార్ట్ అవుతుంది. లోపల ఏదో గూస్ బంప్స్ వచ్చిన ఫీలింగ్స్ ఒకటి. ఇంకెవ్వరితోనూ నాకు అలాంటి ఫీలింగ్ రాదు, ఒక్క నీతో తప్ప. ఇప్పుడు కాదు, కాలేజ్ నుంచే నాకు ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. కానీ నాకు ఒకటే అర్థం కాదు, అంతకుముందు వరకు నువ్వెవరో కూడా నాకు తెలియదు కదా, మరి నీతో ఎలా నాకు ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయి? వేరే ఏ అబ్బాయితోనూ రాని ఫీలింగ్స్ నీతో మాత్రమే ఎందుకు వస్తాయి? మనసులోని ప్రేమని ప్రశ్నగా బయటపెట్టింది తన పది ముందు. నీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో అంతకి రెండింతలు నీకంటే ముందు నుంచే నాకున్నాయి జనని. నిన్ను మాత్రమే తనివి తీరా
పచ్చిగా చెప్పాలంటే టాప్ టు బాటమ్ కంప్లీట్గా చూడాలనిపిస్తుంది. వేరే ఏ అమ్మాయికి అలా అనిపించదు. ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ మొత్తం నా లైఫ్ అంతా నీతోనే ఉండాలనిపిస్తుంది. నిన్ను హ్యాపీగా ఉంచడం కోసం ఏదైనా చేసేయాలనిపిస్తుంది. ఇంకొకటి చెప్తే నువ్వు నమ్ముతావో లేదో నాకు తెలియదు, కానీ అది నిజం. ఇప్పుడు నువ్వు అన్నావు కదా నన్ను ఫీల్ అవుతావు అని. నేను నిన్ను అంతకంటే ఎక్కువగా ఫీల్ అవుతాను. నిన్ను మాత్రమే ఫీల్ అవుతాను నేను అలా. నువ్వు నవ్వుతున్నా, ఏడుస్తున్నా, ఆఖరికి నన్ను చూస్తున్నా కూడా అది నా హార్ట్‌కి స్పష్టంగా తెలుస్తుంది. అది ఎలా పాసిబుల్ అంటే నా దగ్గర ఎక్స్‌ప్లనేషన్ లేదు. కానీ ఎగ్జాంపుల్ అయితే ఉంది. రెప్ప వేయడం కూడా మరిచి ఆతృతగా వింటుంది జనని అతని మాటల్ని. నీకు గుర్తుంది కదా, ఆ రోజు మౌనిని పరువు తీయాలని అనుకున్నప్పుడు నువ్వు ఏడుస్తూ ఉండిపోయావు క్యాంటీన్‌లో. అప్పుడు నా హార్ట్ అంతా సాడ్‌గా అయిపోయింది. తెలియని కలవరపాటుకి గురైంది మనసంతా. ఏ కారణం లేకుండా నేను ఇలా ఎందుకయ్యానా అని ఆలోచిస్తున్న టైంలో క్యాంటీన్ తాత వచ్చి నువ్వు ఏడుస్తున్నావని చెప్పాడు. అప్పుడే నాకు ఫస్ట్ టైం అర్థమైంది నువ్వు ఏడుస్తే నాకు బాధ కలుగుతుందని. జనని కూడా ఇప్పుడే వింటుంది ఆ రోజు అసలు ఏం జరిగిందో. ఇంకా ఉంది. గాయ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్. మీరు నెక్స్ట్ ఎపిసోడ్స్ అన్నీ వెంటనే చూడాలనుకుంటే మాత్రం మెంబర్షిప్ తీసుకోండి. కేవలం 59 రూపీస్ మాత్రమే.